నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలి. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్. గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. కొనసాగుతున్న ఆయుధ చండీ యాగం, భారీ సంఖ్యలో పాల్గొంటున్న భక్తులు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి లోటుపాటు లేకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం బైన్సా మండలం వానాపర గ్రామంలో సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని ఆదేశించారు. పంట నమ్మేందుకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం మద్దతు ధర, తేమ శాతం వివరాలు, రైతు సహాయ కేంద్రం యొక్క నంబరు తదితర వివరాలు తెలిపే బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. నిర్మల్ పట్టణంలో గత 8 రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీ వైష్ణవాయుధ చండీ హోమ కార్యక్రమానికి శనివారం మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సుభిక్షంగా ఉండాలని జ్యోతి స్వరూపానంద స్వామి చేపట్టిన ఆధ్యాత్మిక చండీ హోమం మన పట్టణంలో నిర్వహించిన అదృష్టమని పేర్కొన్నారు. సమర్పయామి. అస్మాకం సహ కుటుంబాన క్షేమ సమర్పయామి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 17, 18 జరిగే గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. మొత్తం 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8,124 మంది పరీక్షకు హాజరు కానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 140 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని సూచించారు. నిమిషం నిబంధన అమల్లో ఉందని తెలిపారు. స్థానిక మంజరాపూర్లో గల విజయవంత పాఠశాలలో ఏర్పాటు చేసే పరీక్షా కేంద్రాన్ని రూట్ ఆఫీసర్, రూరల్ తహసీల్దార్ సంతోష్ కుమార్ పరిశీలించారు. రైట్ సార్. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్మల్ జిల్లాకు చెందిన బుధవారపేట శివకోటి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి బిల్వ ప్రతి భస్మంతో ప్రత్యేకంగా అలంకరించారు.
రాత్రి రవీంద్ర పాండే ఆధ్వర్యంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ అర్చకులతో పాటు ఒకరొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय ऋषिवरमानसहंस चराचर जनन स्थितिलय कारण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालयमयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय जय कैलास निवास प्रमथ गणाधीश भूसुराचित भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् झनुतक झङ्किणु झनुतक किटकक शब्दैर्नटसि महानट भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् నిర్మల్ పట్టణ విశ్వహోమ సంఘం ఎన్నికలను జయప్రదం చేయాలని ఆ సంఘ నాయకులు కోరారు. శనివారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు సంఘ సభ్యులు మాట్లాడారు. ఈ నెల 18వ తేదీ వరకు ఓటర్ జాబితా స్వీకరణ, 19-20 తేదీలో నామినేషన్, 21న పరిశీలన ఉపసంహరణ ఉంటుందన్నారు. ఈ నెల 24 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్రహ్మంగారాలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రధానాధికారిగా మాండ శ్రీహరి, శ్రీ రామోజీ వెంకటస్వామి, దేవరకొండ రామతీర్థం, పంచాయదార్ అధ్యక్షులు మాండవస్ తిరుపతి, చిలుమంతుల రాజలింగం, మూటపల్లి బ్రహ్మయ్య, మంచిరాల పరమేశ్వర్, గాంధారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున బ్రహ్మంగారి విశ్వబ్రాహ్మణ తరఫున పరిస్థితి విశ్వబ్రాహ్మణులది ఎలక్షన్ బ్రహ్మంగారి గుడి తరఫు నుంచి ఎలక్షన్లు అవుతున్నాయి. దానికి 24/11 నాడు ఎలక్షన్ అయితే 19-20 నాడు నామినేషన్, 21 నాడు విడ్రా చేసుకున్నాడు. ఎన్నికలు 24 నాడు నిర్వహించడానికి పంచశక్తి విశ్వబ్రాహ్మణ సంఘం అందరు కలిసి నిర్ణయించింది. టైము పొద్దున 10 నుంచి సాయంత్రం 2 వరకు ఎలక్షన్.
తర్వాత 2 నుంచి 3 వరకు భోజన టైం, 3 నుంచి తర్వాత సమయం కౌంటింగ్ డిక్లరేషన్. 19-22 తారీఖులలో నామినేషన్ దాఖలా ఉంటుంది. అలాగే మరి ఈ యొక్క పంచదాయిరా సంఘాల గౌరవ సభ్యులందరూ, అలాగే వార్డు సంఘాల గౌరవ సభ్యులందరూ కూడా వారి యొక్క సంఘ జాబితాను ఈ యొక్క ఎన్నికల అధికారులకు సమర్పించుకోవాల్సిందిగా 18వ తారీఖు చివరి తేదీ కాబట్టి మరి తర్వాత 18 తర్వాత గిట ఎవరైనా జాబితాను సమర్పించినట్లయితే అటువంటి జాబితా చెల్లదు కాబట్టి ఈ యొక్క సంఘాల గౌరవ సభ్యులందరూ దయచేసి సహకరించాలని కోరుతున్నాం. 24వ తారీఖు నాడు 9 గంటలకు స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయం నందు 9 గంటలకు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. మరి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది. 3 గంటల వరకు 3 గంటల నుంచి మరి 2 గంటల నుంచి 3 గంటల వరకు భోజన సమయం ఉంటుంది. ఆ తర్వాత మరి కౌంటింగ్, ఎన్నికల ఫలితాలు కూడా విడుదల చేయడం, వారికి సన్మానం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క నిర్మల్ పట్టణ విశ్రమణ సోదరులందరూ కూడా ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొని మరి మార్గదర్శకుడైనటువంటి నాయకుడిని, మంచి ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి నాయకుడిని ఎన్నుకొని మరి సంఘ అభివృద్ధికి, ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి అందరికీ సవినయంగా మనం చేస్తాం. క్రీడాకారులపై అధికారులు ఆంక్షలు విధించడం తగదని సభ్యులన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో క్రికెట్, వాలీబాల్ ఇతర క్రీడ ఆడుకునేందుకు తగిన రుసుము చెల్లించి అనుమతులు తీసుకోవాలని చెప్పడాన్ని నిరసిస్తూ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్కు వినతిపత్రం అందించారు. గత కొన్ని సంవత్సరాల క్రీడాకారులు ఈ మైదానం సద్వినియోగం చేసుకుని రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని గుర్తు చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రఫీ అహ్మద్ ఖురేషి, సయ్యద్ ఉమర్ కాసిఫ్, మహమ్మద్ తన్వీర్ ఖాన్, అయ్యాస్, మెమన్, వినయ్, సందీప్, మహమ్మద్ అత్తర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ దివ్యాంగుల రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ శెట్టి సాయన్న, కో కన్వీనర్ కె ప్రవీణ్ కుమార్ కోరారు. శనివారం నిర్మల్ ప్రెస్లో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో తమ సంఘ భవనాన్ని నిర్మించాలని, డబుల్ బెడ్రూమ్, ఐకేపీ ద్వారా దివ్యాంగుల సంఘాలను బలోపేతం చేయాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగులకు ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, ఉచిత వైద్యం కల్పించాలని కోరారు. తెలంగాణ ఆర్టీసీలో దివ్యాంగులు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో టి ముత్యం, క్రాంతికుమార్, మధు, శ్రీనివాస్, సత్యనారాయణ, నర్సయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఒక సంఘభవనం లేదు. సంఘభవనం గురించి గత ఎన్నోసార్లు కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఇప్పటి వరకు మాకు ఎలాంటి సంఘభవనం అనేది లేదు. డబుల్ బెడ్రూమ్లు కూడా అర్హులైన దివ్యాంగులకు తప్పకుండా ఇవ్వాలని చెప్పి చూడడం జరుగుతున్నది. ఐకేపీ ద్వారా సంఘాలు గ్రామాలలో కానీ అర్బన్లో కానీ సంఘాలను బలోపేతం చేసి మాకు ప్రతి సంవత్సరం ఒక గ్రాంట్, ఒక రుణాలు ఇవ్వాలని చెప్పి చూడడం జరుగుతున్నది. అదేవిధంగా పోస్ట్ ఆఫీసులలో, గ్రామాలలో పోస్ట్ ఆఫీసులలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రతి నెల 5వ తారీఖు నుండి కనీసం 15వ తారీఖు వరకన్నా మాకు పెన్షన్లు ఇప్పించే విధంగా చేయాలని కోరుతున్నాము. ఆ పెన్షన్లు కూడా 4,016 రూపాయలు ఉంటే 16 రూపాయలు మాత్రం ఇవ్వడం లేదు. తప్పకుండా ఆ 16 రూపాయలు కూడా మాకు ఇప్పించే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నడవలేనటువంటి దివ్యాంగులకు ఆ పోస్టు ద్వారా ఇంటికి అందించే విధంగా చేయాలని చెప్పి కోరడం జరుగుతున్నది. అర్హులైన ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వాలా, అర్హులైన దివ్యాంగులకు 35 కేజీల బియ్యము పంపిణీ చేయాలని చెప్పి కోరడం జరుగుతున్నది. గతంలో దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు అనేది ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ బస్సులలో మాకు ప్రత్యేకమైనటువంటి సీట్లు కేటాయించి మాకు కూర్చో వ్యక్తి ప్రయాణం చేసే విధంగా చేయాలని చెప్పి ఆ గవర్నమెంట్ను కోరడం జరుగుతున్నది. ఉపాధి హామీ పథకంలో 150 రోజులు పనిదినాలు ఉంటుంది మా దివ్యాంగులకు. మాకు అదనంగా కట్టించేవాళ్ళు ఇప్పుడు 100 రోజులు మాత్రమే ఇవ్వడం జరుగుతున్నది. సకలాంగంతో సమానంగా మాకు ఆ పనికి దగ్గర డబ్బులు ఇస్తాం తప్ప మాకు అదనంగా ఇవ్వడం లేదు. మరియు ఉపాధి హామీలో మాకు ఏదైతే తగిన పని కల్పించాలా, లేని పక్షంలో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రభుత్వ ప్రతి ఆఫీసులలో ర్యాంకులు లేవు.
మేము ఏదైనా పని మీద ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళాలంటే పైన ఉన్నాయి, మేము కింద ఉంటున్నాం. అధికారులతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. మాకు ర్యాంపులు కల్పించి ఆఫీసులు కూడా కిందనే ఏర్పాటు చేయాలని చెప్పి. నిర్మల్ పట్టణంలో కొనసాగుతున్న ఆయుధ చండీయాగం శనివారం నాటికి 9వ రోజు చేరుకుంది. శనివారం శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో సుదర్శన యాగం చండీయాగం నిర్వహించారు. ఈ యాగంలో భక్తులు సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు యజ్ఞ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు లోకాలయార్థం ఈ ఆయుధ చండీయాగం నిర్వహిస్తున్న నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ యాగంలో నిర్మల్ జిల్లాతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి వందలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు భారీ ఏర్పాటు చేశారు. ఈ నెల 25 వరకు జరిగే కార్యక్రమంలో భక్తులు మరింత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. सोमा शुक्रमासवा चेतश्च विचरं तस्मिन् मुनिवराश्रमे भानो मे शूरहस्ति सदा मदः नो वैरवसंजातः कान् भोगान् उपलप्सते मानुतानि तं प्रसादन भोजनैः अनुरक्तिं ध्रुवन्ति कुर्वन्ति असपार्थिवः विप्राश्रमाभ्यासे वैसमेकं तदर्थसाधवष्टस्तेन कस्त्वं बोहेतुश्चागमनेत्रका शोकैवकस्मात् त्वं धर्मना इव लक्ष्यसे इत्याकरणपजस्तस्य भूपदे प्रणयोदितं मृत्युवासदम् आकाशभूमिगुं सर्वदस्तवात्यादिष्ठादाशाङ्गुलम् पुरुखा एजद्भूतं जच्छावाप्य एताप्तानस्यामहिमातु जयाश्च पुरुखः भवो सप्तशवा भूतानि द्रीपा तस्यामृतन्दे యాగ మహోత్సవంలో ఐకచండి అత్యుత్తరం శ్రీ మహాసుదర్శన వైష్ణవ లక్ష్మీ గణపతి మహాసౌర చతుర్వేద పూర్వక శ్రీ రామాయణ భాగవత మహాయాగ మహోత్సవంలో ఈరోజు కార్యక్రమాలు మనకు 7వ రోజుగా 8వ రోజుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఉదయం పూట శ్రీ సుదర్శన మహాయాగాలు, అలాగే నిత్యం జరుగుతున్నటువంటి చిన్ని హోమాలన్నీ జరుగుతాయి. స్పెషల్గా ఈరోజు ఉచితంగా చేసేటువంటి సుదర్శన మహాయాగం, పాశుపతాస్త్ర హోమాలు జరుగుతున్నాయి. అవి కాకుండా ప్రత్యేకించి అభిషేకాలు జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. దీంతోపాటు విశేషంగా ప్రత్యేకించి నవగ్రహ హవనాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని తరించాలనుకుంటున్నాం. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉచితంగా పాల్గొనడానికి అవకాశం ఉంది. వచ్చిన భక్తులందరూ కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదించిన, సాయంత్రం అల్పాహారం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా విద్యుత్ ఉద్యోగులు సమాజిత కార్యక్రమంలో పాల్గొంటున్నారని, అందులో భాగంగా సేవా కార్యక్రమంలో
తమ విద్యుత్ ఉద్యోగులు భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో పట్టణం నుండి వృద్ధాశ్రమానికి 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ప్రతి నెల కూడా నిర్మల్ సర్కిల్లోని విద్యుత్ ఉద్యోగులు తమ వంతు సహాయ సహకారాలు వృద్ధాశ్రమానికి అందిస్తామన్నారు. ఇంకా ఉన్నతమైన సేవలు వృద్ధాశ్రమంలో బాధపడుతున్న వృద్ధులకు అందించాలని ఈ సమాజ సేవ కార్యక్రమం అభినందిస్తూ ముందుకు పోవాలని ఆకాంక్షను వెలుబుచ్చారు. నర్సాపూర్జీకి చెందిన ప్రవీణ్ కుమార్ అంధుడైనప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించి గ్రూప్ 4 ఉద్యోగాన్ని సాధించాడు. ప్రవీణ్ కుమార్ తండ్రి రాజన్న ఒక ప్రైవేట్ పాఠశాల అటెండర్గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ను ఎన్జిఓ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ప్రసన్న హరికృష్ణ చొరవ వల్లనే ఈ ఉద్యోగం లభించిందని విన్నర్ పబ్లికేషన్ బుక్స్ గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ వారి సహకారం తనకు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి కూడా అందడు. నేను ఇక్కడ నిర్మల్లో నాది పీజీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీలో నేను డిగ్రీ తర్వాత మొన్ననే 23లో ఇక్కడ ఎస్సీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నాను నేను. అయితే అక్కడ మా గురువు కిషోర్ సార్ తెలంగాణ ఉద్యమం అనే సబ్జెక్టులో ప్రసన్న హరికృష్ణ సార్ గురించి చాలాసార్లు చెప్పిండు. సారు సబ్జెక్టు చెప్పడంతో పాటు సార్ గురించి కూడా డైలీ చెప్తుండే. అయితే విన్నర్ పబ్లికేషన్ అనే బుక్స్ మాకు మెటీరియల్ ఇచ్చారు. అది ప్రసన్న హరికృష్ణ సార్ గారు. ఆ మెటీరియల్ చదవడం ద్వారా నాకు ఈరోజు గ్రూప్ 4లో నేను మెరిట్లో వచ్చింది. ఇప్పుడు జాబ్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ చెకప్ అయిపోయింది. దానికి కారణం ప్రసన్న. మామడ మండల మాదిగ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులుగా పత్రి వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రం నిర్వహించిన సమావేశంలో కత్తి విష్ణు మాదిగ మాట్లాడుతూ సంఘం బలోపేతకు మండల కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కమల్కోడు గ్రామం చెందిన పత్రి వెంకటరమణను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ పేర్కొన్నారు. శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజు జరిగే జ్వాలతోరణం దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలుతాయని గాడిచెల నాగేశ్వరరావు సిద్ధాంతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రథాల గుడిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరిహరాదులకు అంగరంగ వైభవంగా జరిగిన జ్వాలతోరణం, శాస్త్ర దీపాలంకరణ, అర్చన అభిషేకాల్లో పాల్గొన్నారు భక్తులు. కొండాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శనివారం లయన్స్ వారియర్స్ క్లబ్ ఆధ్వర్యంలో దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. దంతవైద్యులు మాల్వే చంద్రప్రకాష్ ఈ సందర్భంగా విద్యార్థులకు పలు పరీక్షలు నిర్వహించి సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నిర్మల్ వారియర్ అధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాంధారి విజయభాస్కర్, సుమిత్, సంతోష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలి, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్. గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. కొనసాగుతున్న ఆయుధ చండీయాగం, భారీ సంఖ్యలో పాల్గొంటున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.